హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్కేకే కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను బొంబాయి రవ్వతో పాయసం చేస్తున్నాను. 10 నిమిషాల్లో చేసుకునే స్వీట్స్ ఇది ఫాతిహాకైనా ఏమైనా ప్రసాదంగా అయినా 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. ఇది ఎట్లా చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి దాంట్లో మీకు ఎంత కావాలంటే అంతే, 1 టేబుల్ అయినా 2 టేబుల్ స్పూన్ అయినా నెయ్యి వేసుకోండి. నేను కావాలని 3 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేడైనాక దీంట్లో కాజు అండ్ బాదం కడిగి వేసుకున్నాను. ఇది కొంచెం వేయించుకోవాలి. పచ్చివాసన తర్వాత అంటే ఎక్కువ వేయించకూడదు, కలర్ మారిపోతుంది. కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించుకోండి. నేను కొంచెం ఎక్కువ బ్రౌన్ కలర్ కావాలని వేస్తున్నాను. దీంట్లో వచ్చి బొంబాయి రవ్వ 1/2 కప్ తీసుకుంటాను. అంటే హాఫ్ చిన్న బౌల్ లాగా ఉంది కదా, దాంట్లో సగం తీసుకుంటున్నాను. ఇది బాగా కలపాలి. ఈ నెయ్యిలో బాగా కలుపుతూ ఉంటే దీని స్మెల్ కూడా బాగుంటుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇది కలుపుతూనే ఉండాలి, లేకుండా కింద వైపు మాడిపోతుంది. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇది కలుపుకుంటూ ఉంటే కొంచెం కలర్ మారినాక ఇది పక్కకు తీసుకోవాలి ఫ్రెండ్. అంటే ఇంకా ఇది కలర్ మారలేదు కదా, అందుకని కలుపుతూనే ఉన్నాను. మీకు కావాలంటే కొంచెం ఎక్కువగా బ్రౌన్గా చేసుకోవచ్చు, లేదు మాకు కలర్ ఇట్లాగే కావాలన్నా తీసుకోవచ్చు పక్కనకి. ఇంకా నేను పక్కన తీసేసినాను. మళ్ళీ అదే బౌల్ పెట్టి దాంట్లో 1 గ్లాస్ వాటర్ వేసినాను. 1/2 లీటర్ ముందుగానే కాయించి పెట్టుకున్నాను పాలని. ఇది చల్లారడాక ఇప్పుడు ఆ చల్లార్చిన పాలని దీంట్లో యాడ్ చేసినాను. 1 గ్లాస్కి 1/2 లీటర్ పాలని వేసినాను. అంటే 1/2 కప్పే కదా అది రవ్వ. ఇప్పుడు అది ఒక పొంగు వచ్చినాక ఇది దాంట్లో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసినాక ఇది వదిలేయకూడదు, అట్లాగే కలుపుతూనే ఉండాలి, లేకుంటే దాంట్లో లమ్స్ వచ్చేస్తాయి. అంటే బాత్లాగా గట్టిగా అయిపోతుంది, అప్పుడు బాగుండదు కదా. ఇది బాగా కలుపుకుంటూనే ఉండాలి. ఇది బాగా కలుపుతూనే ఉంటేనే బాగుంటుంది. ఇది కొంచెం వదిలేసినాం కనుక దాంట్లో లమ్స్ లాగా గడ్డల్లాగా అయిపోతుంది. ఇది ఇట్లాగే చేస్తూనే ఉండాలి ఫ్రెండ్స్. ఇది కలుపుతూనే ఉండాలి బాగా. కొంచెం కలర్ మారుతుంది, ఇది కొంచెం బ్రౌన్ లాగా పైన వస్తుంది కదా. ఇది ఇట్లాగే కలుపుకుంటూ ఉంటేనే ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. కాకపోతే కొంచెం గట్టిగా అయ్యేదాకా కలుపుతూనే ఉండాలి. ఎక్కువ ఉంది కదా దీంట్లో పాలు చేస్తుంటే, ఎందుకంటే పక్కన పెట్టినాక ఇది గట్టిగా అయిపోతుంది. అందుకని ఎక్కువ గట్టి కాకుండా కొంచెం లూజ్గా ఉన్నట్టుగానే పెట్టుకోవాలి మనము. ఇప్పుడు 1/2 కప్ తీసుకున్నాను కదా నేను రవ్వ, అందుకని నేను 1 ఫుల్ కప్పు చక్కెర తీసుకుంటున్నాను. అంటే పొంగుతుంది అని ముందు కొంచెం వేసినాను. 1 కప్పుకి 1/2 కప్పుకి 1 కప్పు తీసుకున్నాను. మీకు కావాలంటే ఎక్కువగా అయినా తీసుకోవచ్చు, తక్కువ అయినా కావాలంటే ఇట్లా అయినా తీసుకోవచ్చు ఫ్రెండ్. మీ టేస్ట్కి బట్టి తీసుకోవచ్చు. మా ఇంట్లో స్వీట్ కొంచెం ఎక్కువ తింటారు కాబట్టి నేను 1 కప్పు వేసినాను. ఈ చక్కెర బాగా కరిగిపోయేదాకా కలుపుతూనే ఉండాలి. అదే 1 కప్పులోదే కొంచెం లాగా వేసినాను. అట్లాగే కలుపుతూనే ఉండాలి ఫ్రెండ్స్. చూడండి బాగా కరిగిపోయింది చక్కెర, అయినా కానీ కొంచెం చిక్కగా అయ్యేదాకా కలుపుకుంటూనే ఉండాలి. ఇది వదిలేస్తే కనుక పొంగిపోతుంది, మొత్తం పోతుంది పైదంతా. అందుకని కలుపుకుంటూనే ఉంటే బాగుంటుంది. ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది కొంచెం సేపు లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటూ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్, ఇది ఆల్మోస్ట్. కొంచెం సేపు ఒక 5 మినిట్స్ అయితే అయిపోతుంది. మళ్ళీ దింపుకోవచ్చు కిందకి. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది రవ్వ మొత్తము.
నేను దీంట్లోకి 4 ఇలాచీలు తీసుకొని పగలగొట్టి అట్టాగే వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి గింజలు, అది ఇలాచీ అది కూడా వేసేసినాను, స్మెల్ బాగుంటుందని. మీకు కావాలంటే పౌడర్ అయినా, ఇలాచీ పౌడర్ వస్తుంది కదా, అదైనా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇట్లా చేసి వేసినాను. చూడండి ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని